వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏలిటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అంతకుముందు బీజేపీతో తెలంగాణకు ప్రయోజనం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ₹1 ఇవ్వలేదన్నారు కేటీఆర్. ఓటు ఎటు గుద్దాలే, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు. అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ. మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట పడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తిరస్కరించారంటే కనీసం ఒక పార్లమెంటు సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీగా ప్రజలు ఓట్లు వేయకుండా మీరు చెప్పిన బోరులో బీఆర్ఎస్ని పడేస్తే ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు.